గ్రంథాలయ అభివృద్ధి సీఎం చంద్రబాబు ధ్యేయమని రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు తెలిపారు. గుంటూరు ప్రాంతీయ గ్రంథాలయాన్ని 8 కోట్లతో ఆధునిక హంగులతో నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. నాణ్యత ప్రమాణాలతో నూతన గ్రంథాలయాలని నిర్మిస్తామని ప్రకటించారు. శుక్రవారం గుంటూరు ప్రాంతీయ గ్రంథాలయంలో అక్కినేని అచ్చమాంబ సౌజన్యంతో ఏర్పాటు చేసిన 100 కుర్చీలు ఆక్వా వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవంలో ఆయన గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్తో కలిసి పాల్గొన్నారు. ఓల్డ్ లైబ్రరీ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వీర జవాన్ మురళీ నాయక్ సంతాప సభలో భాగంగా ఆయన చిత్రపటానికి ఎమ్మెల్యే నజీర్, గోనుగుంట్ల కోటేశ్వరరావు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం గోనుగుంట్ల కోటేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం పాలనలో గ్రంథాలయాలకి మహర్దశ పడుతుందని వివరించారు. గ్రంథాలయాల అభివృద్ధికి దాతలు సహకరించాలని పిలుపునిచ్చారు. గ్రంథాలయాల అభివృద్ధి చంద్రబాబు నాయుడు గారి ధ్యేయం. 1981లో కూడా వారు గ్రంథాలయ మంత్రిగా ఉన్నప్పుడు అనేక గ్రంథాలయాలను అభివృద్ధి చేయడం జరిగింది. ఆ తర్వాత మొన్న జరిగిన 5 సంవత్సరాల్లో పూర్తిగా నిర్లక్ష్యం వహించి గ్రంథాలయాలని నిర్వీర్యం చేశారు. వాటన్నిటినీ చక్కదిద్దే పనిలో ఉన్నాం. ఏదైతే స్థానిక శాసనసభ్యులు నజీర్ గారు చెప్పారో వాటిని నేను పూర్తిగా ఏకీభవిస్తూ వాటిని అమలు చేసే విధంగా నా వంతుగా కృషి చేస్తాను. ఏదైతే చూడండి, ఇదే గ్రంథాలయంలో 74లో లైబ్రరీగా చేరి డీడీగా 2009లో రిటైర్ అయ్యి, కానీ ఈ గ్రంథాలయానికి ఏదైతే ఒకసారి వచ్చిన తర్వాత చూసి వెంటనే నేను పనిచేసిన ఈ గ్రంథాలయంలో ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో, చైర్స్ బాగలేవని చెప్పేసి దాదాపుగా ₹1,00,000 ఖరీదు చేసే కుర్చీలను 2.5 లక్షల రూపాయలు ఖరీదు చేసే కుర్చీలను, అదేవిధంగా ప్యాడ్స్ను ఇవ్వటం అనేది నేను మనస్ఫూర్తిగా పెద్దమ్మ గారిని నేను అభినందిస్తున్నాను. ఇలాంటి పెద్దలు సమాజం కోసం ఆలోచించటం అనేది చాలా గొప్ప విషయం. మనము ఎంత సంపాదించింది అనేది కాదు, ఏమి చేశామనేది ముఖ్యం. అందుకోసమే వీరిని రిటైర్ అయినా కూడా 2009లో రిటైర్ అయితే ఈరోజు కూడా వారి యొక్క అవసరాలని వీరి ఇంటికి వెళ్ళేసి ఏదైనా సమస్య ఉంటే చెప్పుకొని ఈ సమస్యను ఏ విధంగా పరిష్కారం చేస్తాం అని అడిగితే ఆ సమస్యకి పరిష్కారం చూపిస్తున్న పెద్దమ్మ గారికి నేను మనస్ఫూర్తిగా పాదాభివందనం చేస్తున్నానని చెప్పి తెలియజేస్తున్నాను. అంటే ఇలాంటి వాళ్ళు అవసరం కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చినట్టు చంద్రబాబు నాయుడు గారికి, సరస్వతీదేవికి సేవ చేసుకునే భాగ్యాన్ని ఇచ్చినందుకు నేను చంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, నా మీద ఏదైతే బాధ్యత పెట్టారో ఆ బాధ్యతని తుచా తప్పకుండా